హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి గారి పైన ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కోలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. అంటే రీసెంట్ టైంలో ఆర్టిస్టుల పైన ఈ విధంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడం, ఒకానొక టైంలో మీటూ ఉద్యమం జరగడం, ఇదంతా కూడా చూస్తున్నాం. సో అటువంటి టైంలోనే ఇప్పుడు విజయ్ సేతుపతి గారు అటు తెలుగులో అండ్ హిందీలో కోలీవుడ్ లో ఒక సూపర్ స్టార్ గా ఎదిగారు. మంచి యాక్టర్ గా అన్ని భాషల్లో కూడా మంచి మంచి రోల్స్ చేస్తూ వస్తున్నారు. సో అటువంటి స్టార్డమ్ ఉన్న యాక్టర్ పైన ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడం అనేది నిజంగా ఈ మొత్తం దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిందని చెప్పుకోవాలి. మరి ఏంటి కాస్టింగ్ ఆరోపణలు, ఎవరు చేశారు, మరి దీనిపైన విజయ్ సేతుపతి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, దీనికి సంబంధించి డీటెయిల్ గా వివరించడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ వీర్ని శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఆరోపణలు, మరి నిజంగా ఈ ఆరోపణలో నిజముందా, అసలు ఎవరు ఈ ఆరోపణలు చేశారో ఆమె తన సోషల్ మీడియాలో ఏ విధంగా పెట్టారు, అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. హాయ్. సో విజయ్ సేతుపతి గారు దాదాపు అన్ని లాంగ్వేజెస్ లో ఆయన మంచి స్టార్డమ్ సంపాదించుకున్నారు, మనకు తెలిసిందే. సో ఇప్పుడు అతని పైన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయంటున్నారు. ఎవరు చేశారు, ఏం చేశారు, దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది? అంటే రమ్యా మోహన్ అని ఆమె తనకు జరిగిందని కూడా చెప్పట్లేదు, మనకు తెలిసిన ఒక ఆమె. ఓకే. ఈయన విజయ్ సేతుపతి ఆరోపణలను బాగా ఇబ్బంది పెట్టాడు కానీ అన్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో ఎక్స్ ద్వారా ఒక లెటర్ పెట్టిందనమాట. ఓకే. అయితే ఇప్పటి వరకు విజయ్ సేతుపతి అంటే అందరికీ తెలిసింది. అది అతను ఒక 7 సంవత్సరాలతో స్ట్రగుల్ అయ్యి ఎంతో కష్టపడి ఒక స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చాడు. ఒక రెగ్యులర్ ఒక హీరోగా కాకుండా ఒక డిఫరెంట్ రోల్స్. హీరోగా కొంతమంది ఉంటారు, హీరోగా చేయాలనుకుంటారు, కొంతమంది కానీ ఇతను క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్ గా నటిస్తుంటాడు, మనందరికీ తెలిసిందే. తనకు ఒక స్టార్ ని, ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు స్వయంగా ఎంతో కష్టపడి. అటువంటి వ్యక్తి ఎంత అలాగే వేరే యాక్టర్స్ తో కానీ ఎంత హంబుల్ గా ఉంటాడో, ఎలా ఉంటాడో అన్నది అందరికీ తెలుసు. కోలీవుడ్ అవచ్చు, టాలీవుడ్ అవచ్చు, అందరికీ బాగా తెలుసు. అతని మీద ఇట్లాంటి వివాహం వచ్చినప్పటికీ ఇంకా షాక్ అయ్యారన్నమాట అందరూ. ఏంటి ఇతని మీద ఇలాంటి నిజమా లేదా అని, ఎంత లేదన్నా ప్రస్తుతం ఏదో కూడా ఒక రాయి పడేటప్పటికి నిజమా కాదన్న డౌట్స్ వస్తుంటాయి కదా. ఓకే. అదే విధంగా ఇతని మీద కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో అంత షాక్ అయ్యారు. నిజమా ఏంటి, ఎందుకు ఇలా వచ్చింది అనేది. దాని మీద అయితే ఈమె తర్వాత పెట్టిన పోస్ట్ తర్వాత డిలీట్ చేసేయడం జరిగింది. అంటే కొంతమంది ఈ మధ్య చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో, ఏదో ఒక నిమిషం మనం పాపులర్ అవ్వడం కోసం ఏదో ఒకటి ఎవరి మీదన్నా ఒక రాయడం, ఎవరి మీదన్నా ఒక విమర్శలు చేయడం, తద్వారా అది వైరల్ అవడం, మనం ఏదో పాపులర్ అవుతామని చెప్పి కొంతమంది చేయడం మనం చూస్తున్నాం కదా. ఇది కూడా అటువంటిదే అని చెప్పి తెలుస్తుంది. ఇది అలాగే అనుకోవచ్చు. ఓకే. ఇప్పుడు తన ఫ్రెండ్ కి ఈ విధంగా జరిగిందని చెప్పారు కదా, ఆ ఫ్రెండ్ పేరేమన్నా మెన్షన్ చేస్తారా? మరి ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె మళ్ళీ దీని పట్ల రియాక్ట్ అయ్యి ఏమన్నా అవును తిని చెప్పింది నిజమే, నాకు ఈ విధంగా జరిగిందని ఏమన్నా చెప్పిందా? దానికి సంబంధించి ఎవరైనా వివరాలు ఉన్నాయా? దానికి సంబంధించి ఏం లేదు అంటే ఒక ఇతను ఇలాంటివి చేయడం వలన ఆమె ఫ్రెండ్ అనేది ఆమె తెలిసిన వ్యక్తి. ఓకే. రిహాబ్ సెంటర్ లో కూడా చికిత్స తీసుకుంటుంది, చాలా ఎఫెక్ట్ అయింది. ఇది ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలుగా ఇతను ఇలా వేధిస్తున్నాడు. ఓకే. ఆయన షూటింగ్ స్పాట్ లో అవ్వచ్చు, వేరే చోట కూడా ఒక మనీ కూడా ఆఫర్ చేశాడు, ఒక 2 lakhs ఆఫర్ చేశాడని, ఇలాగా రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. ఓకే. దీంతో అది ఇండస్ట్రీలో జనాలు మెయిన్ గా ఎంత ఒక వార్త వచ్చిందంటే మరక పడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు, చాలా బాగా బాధపడతారు వాళ్ళు. అవును. ఇదే విషయం కూడా విజయ్ చెప్పడం జరిగింది. అంటే నేను అలాగే ఏమన్నాడంటే, ఇతను ఇలాంటి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను, నా మీద ఎవరినో రాయేస్తే దాన్ని నేను ఒక ఎఫెక్ట్ అయిపోయేటట్టు అంత పర్సనల్ కాదు. ఓకే. నేనేంటో అక్కడ నన్ను చూసిన వాళ్ళకి, నా దగ్గర నేను చూసిన వాళ్ళకి, అలాగే బయట నుంచి ఎంతో మంది వాళ్ళందరికీ నేనేంటో తెలుసు. ఫ్యామిలీ అంతా సఫర్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇదే చెప్పాను, నేనేంటో జనానికి తెలుసు, మీకు తెలుసు, ఇటువంటి వాటిని మీరు అసలు పట్టించుకోవద్దని చెప్పి ఫ్యామిలీకి ధైర్యం చెప్పాను అని చెప్పి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. అది ఈ మధ్య ఆయన నటించిన సినిమా సార్ మేడం మనం చూసాం. సినిమా ఒక సింపుల్ కాన్సెప్ట్ తోటి, జనరల్ గా ఇప్పుడు కొన్ని కొత్త సినిమాలు అన్ని ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటంటే ఒక పెద్ద బిల్డప్, పెద్ద క్యాన్వాస్, పెద్ద ప్రపంచం, ఈ టైప్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి. ఇది చిన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనే కాన్సెప్ట్ తీసుకొని సార్ మేడం అనే సినిమా చేశారు. అయితే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ అనే సినిమా జనానికి అందరికీ నచ్చింది. అంటే రియలిస్టిక్ గా ఉంది. రియలిస్టిక్ గా ఉన్న సినిమాలు ఎప్పుడు కూడా జనరల్ గా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అదే కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా, ఈ విజయ్ సేతుపతి నిత్యమైన ఇద్దరు నటించారు, అది రియల్ గా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రశ్న ఎదురైంది. అప్పుడు ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీరు అందరూ చూసిన టెక్స్ట్ నాకు కూడా విషయం వచ్చింది, చేరింది. దీని మీద అందరికీ నేనేంటో అందరికి ప్రత్యేకించి ఎవరిని ఇవ్వనవసరం లేదు, నేనేంటో అందరికీ తెలుసు. కాకపోతే ఇలా వచ్చింది కాబట్టి దీని మీద మా టీం కూడా లీగల్ గా కూడా ఫైట్ చేయబోతున్నాం. మా టీం ఆల్రెడీ దీన్ని సీరియస్ గా తీసుకొని యాక్షన్ కూడా చేయబోతుందని చెప్పి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఆ పోస్ట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో అంటే ఎక్స్ లో పెట్టింది, ఆ తర్వాత డిలీట్ చేసిందని కూడా చెప్తున్నారు. మరి ఎందుకు పెట్టాలి, ఆ తర్వాత ఎందుకు డిలీట్ చేశారు? అంటే ఆమె కూడా అంటే ఆమె తర్వాత మళ్ళీ చెప్పడం జరిగింది. ఇది ఇంత హ్మ్. సీరియస్ అవుద్ది అనుకోలేదు. హ్మ్. ఇంత అలా వైరల్ అవుతుందని అనుకోలేదు. హ్మ్. ఏదో పెట్టాను అన్నట్టుగా చెప్పింది. ఓకే. అంటే అది మనం ఆయన చెప్పినట్టు విజయ్ సేతుపతి చెప్పినట్టు ఒక వైరల్ అవుదాం, వార్తల్లో నిలుద్దాం, ఎవరి మీద ఒకటి ఏదో ఒక విమర్శలు చేద్దాం అనే ఒక బ్యాచ్ కొంతమంది ఉంటారు. హ్మ్. వాళ్ళు ఏదో విధంగా పాపులర్ అవ్వడం కోసం ఎంత పనైనా చేస్తారు. ఓకే. ఎలాంటి వారి మీద విమర్శలు చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఆ పేరు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హ్మ్. అలా అటువంటి కోసం అటువంటిలో ఇలాగే చేస్తుంటారు. హ్మ్. అటువంటిదే ఇది కూడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే దీన్నేమి విజయ్ సేతుపతి ఏదో సిల్లీగా తీసుకొని వదిలేయాలని అనుకోవడం లేదు. ఏంటంటే ఒకసారి ఇలాగ సీరియస్‌గా తీసుకోకపోతే, దీన్ని ఇలా ఖండించకపోతే హ్మ్. రేపొద్దున వేరే విమర్శలొస్తాయి. వేరే వేరే వాళ్ళేస్తారు. ఇతను పట్టించుకోవట్లేదు కదా! అని. అందుకని ఇది చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఖచ్చితంగా అతను తన టీము కూడా సీరియస్‌గా తీసుకొని ఫైట్ చేయబోతుంది. హ్మ్. ఇంకా ఇది ఇటువంటి ఈ నిజంగా ఎవరైనా సరే సీరియస్‌గా ఖండించాలి. లేకపోతే ఇలాగ ఎవరెవరో వేసిన దానికి మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. పెద్ద పెద్దోళ్ళు హ్మ్. వాళ్ళ సెలబ్రిటీస్ వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. అందరూ ఉంటుంది. అందరిని డిస్టర్బెన్స్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. సోషల్ మీడియా పెరగడం వల్ల ఇటువంటి కొంతమంది ఆకతాయిలు, కొంతమంది ఏదో పాపులారిటీ కోసం తప్పించేటువంటి చేస్తున్న పని. దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ చట్టాల ప్రకారంగా కూడా యాక్షన్ కూడా సీరియస్‌గా ఉండాలి. హ్మ్. అటువంటి ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. ఓకే. సో, ఒకవైపు అలా విజయ్ సేతుపతి గారు రియాక్ట్ అయ్యారు. తర్వాత ఆమె కూడా డిలీట్ చేసింది. తర్వాత తన స్టైల్‌లో ఆమె కూడా రెస్పాండ్ అయ్యారు. సో, ఇదొక క్లోజ్ అయిపోయినట్టే ఈ చాప్టర్ అనుకోవచ్చా? అంటే ఇంకా ముందుకెళ్ళదు. ఇప్పుడు ఎలాగో విజయ్ సేతుపతి గారు రియాక్ట్ అయ్యారు. ఆయన ఇదంతా కూడా ఫేమస్ అవ్వడం కోసం అని చేశాను చెప్పారు. అవును. ఆమె కూడా అదే ధోరణిలో ఇంత అవుతుందని అనుకోలేదు. సో, అందుకే డిలీట్ చేశానని ఆమె చెప్పింది. సో, ఇక్కడితో ఇది సమాప్తమేనా? అంటే ఇప్పుడు పోలీసులు చేరింది ఇంక అది. హ్మ్. ఇతను లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానన్నాడు. ఓకే. ఇతనేమో ఆల్రెడీ వదిలేస్తానని అనలేదు కదా! హ్మ్. లీగల్‌గా తీసుకున్నప్పుడు కోర్ట్‌కెళ్ళినప్పుడు కోర్ట్ ఎలా రియాక్ట్ అవుద్ది? ఓకే. దాన్ని బట్టి ఉంటుంది. మొత్తానికైతే ఇది ఇక్కడ వరకు ఎండ్ అయిపోయిందని అనుకోలేము. హ్మ్. పోలీసు ఇలాగే కోర్టులు ఇది ఎటువంటి డైరెక్షన్‌లో వెళ్తది? ఏం జరుగుతుందన్నది కూడా వెయిట్ చూడాలి. ఓకే. ఇక ఇటు విజయ్ సేతుపతి గారి సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సొస్తే ఆయన మంచి ఊపు మీద ఉన్నారని చెప్పుకోవాలి. అవును. సో, 'సార్ మేడం' మంచి హిట్ కొట్టారు. అంతకుముందు 'మహారాజా' సినిమా అది ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆయన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? మరి ఆయన సినిమాల గురించి ఒకసారి అప్డేట్స్ ఇస్తారా? మనం మెయిన్‌గా ఇప్పుడు తెలుగులో హ్మ్. పూరి జగన్నాథ్ గారు. ఓహ్! డేరింగ్ అండ్ డాషింగ్ అంటే డైరెక్టర్ అంటే పూరి జగన్నాథ్ గారు. హ్మ్. ఆయన అప్పుడు విజయ్ సేతుపతితో సినిమా తీస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన వెంటనే జనరల్‌గా ఈ తెలుగులో ఉన్న స్టార్‌తోనో ఇంకో వేరే ఎవరితోనో సినిమా జరుగుతుంది పూరి గారిది అనుకున్నప్పుడు ఈ కాంబినేషన్ ఆమె ఊహించలేదు. పూరి గారు, విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి డబ్బుల కోసం సినిమా చేసే రకం కాదాయన. కథ నచ్చాలి. కథ నచ్చితే ఆ డైరెక్టర్ హిట్టు, ఫ్లాపు అతను సక్సెస్‌లో ఉన్నాడా? ఫెయిల్యూర్‌లో ఉన్నాడా? ఏమి ఆయన పట్టించుకోడాయన. ఓకే. మంచి కథ చెప్పాలి. అందులో మంచి క్యారెక్టర్ ఉండాలి. హ్మ్. ఇదే విజయ్ సేతుపతి చూసుకునేది. హ్మ్. ఈ కాంబినేషన్‌లో ఒక డిఫరెంట్ రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఇంకా ఇప్పుడు పూరి ఈ మధ్య చేసిన 2 సినిమాలు అటు 'లైగర్' గాని, 'డబుల్ స్మార్ట్' గాని 2 ఫెయిల్యూర్ అవ్వడంతో ఈసారి ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఒక కసితో చేస్తున్న సినిమా ఇది. ఓకే. ఇందులో టబు సీనియర్ యాక్టర్స్ టబు ఇందులో ఒక కీ రోల్ ప్లస్ నెగెటివ్ రోల్ చేస్తుందని వార్తలు మనం చూస్తున్నాం. హ్మ్. రీసెంట్ జూన్, జూలైలో మొన్న స్టార్ట్ అయింది షూటింగ్. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పూరి గారు ఇంత స్టైల్ అని తెలిసింది చాలా ఫాస్ట్‌గా టక 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 పరుగులెడతారు. తెర మీద సినిమా ఎలా పరిగెడతాదో షూటింగ్ జరిగేటప్పుడు షూటింగ్‌లో కూడా అంతే. టక టక పక్కా ప్లానింగ్ తోటి షూటింగ్ చేస్తుంటారు. ఓకే. ఇంకా చెప్పాలంటే ఆయన మైండ్‌లోనే ఎడిటింగ్ చేసేస్తారు ఆయన. హ్మ్. జనరల్‌గా చాలామంది స్టార్ డైరెక్టర్స్ ఎక్కువ ఫుటేజు, ఎక్కువ రాసేసుకొని, ఎక్కువ యాంగిల్‌లో డిఫరెంట్ యాంగిల్‌లో ఫుటేజ్ చేసేసుకొని ఎడిటింగ్ టేబుల్‌కి వచ్చిన తర్వాత అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. హ్మ్. కానీ ఈయన ఆ టైప్ కాదు. ఆ ఎడిటింగ్ కూడా బ్రెయిన్‌లోనే అయిపోద్ది. ఓకే. ఆ వేస్టేజ్ అన్నది ఉండదు. హ్మ్. అంత ఫాస్ట్‌గా, అంత క్లారిటీగా తీసే డైరెక్టర్. ఇప్పుడు విజయ్ సేతుపతి ఇద్దరు కాంబినేషన్‌లో అంటే మామూలుగా లేదు క్రేజు. ఒక పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ ఇలా లాంగ్వేజెస్‌లో ఒక భారీ కాస్టింగ్ తోటి, భారీగా ఒక డిఫరెంట్ రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఇంకా చెప్పాలంటే అందరూ ఆలోచించేటట్టు, అందరూ సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యేటట్టు, పూరి నుంచి అటు విజయ్ సేతుపతి ఈ కాంబినేషన్ వచ్చే సినిమా షాక్ అయ్యేటట్టు అందరూ ఆలోచింపజేసే కథాంశంతోటి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. హ్మ్. డిసెంబర్‌లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ అయితే బ్రేకులు లేకుండా చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఓకే. చూడాలి మరి ఈ సినిమాతో మరి పూరి కమ్‌బ్యాక్ కమ్‌బ్యాక్ ఇస్తారు. ఇస్తారు. విజయ్ సేతుపతిని సరికొత్తగా అందరికి అట్రాక్ట్ అయ్యేలాగా డిఫరెంట్ క్యారెక్టర్‌తో పరిచయం చేస్తారు. మరి ఈ సినిమా ఏంటి? ఖచ్చితంగా ఇది విజయ్ సేతుపతికి, అటు పూరికి ఒక మర్చిపోలేని సినిమా అవుద్దని చెప్పొచ్చు. ఓకే సార్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. సో, ఇది మరి విజయ్ సేతుపతి గారి పైన ఆరోపణలు రావడం, నటి రమ్య
ఆ విధంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం, అది మొత్తం విజయ్ సేతుపతి గారి అభిమానులకు కూడా కోపం తెప్పించింది. ఆ తర్వాత వాళ్ళు ఒక రకమైన దాడి కూడా చేయడం జరిగింది. అంటే ట్విట్టర్ అకౌంట్ అది పోయేలా చేసేలా ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేశారు. ఆ తర్వాత ఆమె రియాక్ట్ అయ్యి దాన్ని అంటే ఇంత ఇష్యూ అవుతుంది అనుకోకుండా అని చెప్పేసి డిలీట్ చేసేసింది. ఆ తర్వాత విజయ్ సేతుపతి గారు కూడా దీనిపైన అంటే తప్పించుకునే ప్రయత్నం చేయలేదు, ఆయన క్లారిటీ ఇచ్చారు, ఇదంతా ఫేకు, ఈ విధంగా ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన అవాయిడ్ చేయలేదు. ఆయన మీడియాతో మాట్లాడి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో ఇప్పుడు ఆమె లీగల్ గా ఫైట్ చేస్తా విజయ్ సేతుపతి గారు అంటున్నారు కాబట్టి చూద్దాం నటి రమ్య మరి దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. మరి లీగల్ గా ఆమె ఇప్పుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అయితే చూడాలి. సో ఏదేమైనా ఇష్యూ ఈ విధంగా అయితే ముగిసిపోయింది. చూద్దాం మరి ఇంకా ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుందో. థ్యాంక్ యూ సో మచ్.